మనం నిన్ననే చెప్పాం, ఈరోజు అన్ని పేపర్లో వచ్చింది. కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉంది అనేటువంటి వార్త. అంటే కొండా సురేఖని నిజంగా మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఒక 3 రకాల సంకేతాలని పంపించవచ్చు అనేది రేవంత్ రెడ్డి గారి టీం అభిప్రాయం. మొదటిది, కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగానో మాట్లాడితే ఏమాత్రం ఉపేక్షణ ఉండదు. అలా మాట్లాడితే బుజ్జగిస్తారనో బతిమలాడతారనో అనుకుంటే పొరపాటు. వాళ్ళతో మాట్లాడేది కూడా ఉండదు, వాళ్ళ మీద చర్యలే ఉంటాయి అనే సంకేతాలు. అంటే ఒక కొండా సురేఖ మీద చర్యలు తీసుకుంటే రేపు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరైనా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. ఇది ఒక సంకేతాన్ని పంపించినట్టు. నెంబర్ 2, అసలు కొండా సురేఖ తన మంత్రివర్గంలో ఉండటం ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదు. ఆమె ఎప్పటి నుంచో కొంత కాంట్రవర్సీ వ్యక్తిగా ఉన్నారు. ఆమె మాటలు పార్టీని, ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. పైగా ఆమెకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలతో పొసకదు, ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పొసకదు. సో ఆమెకి ఎమ్మెల్యేలతో సమన్వయం లేదు, ఇతర మంత్రులతో సమన్వయం లేదు, ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రితో సమన్వయం లేదు. అలాగే రేవంత్ రెడ్డి గారితో కూడా అంత పెద్ద సయోధ్య లేదు. పైగా వాళ్ళ కూతురు ఇప్పటికూ 2వ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేయటం. కాబట్టి ఆమెను తప్పించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. టైం వచ్చింది కాబట్టి ఇదే సమయాన్ని ఉపయోగించుకొని ఆమెని మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం. అంటే తను ఏదైతే గతం నుంచి అనుకుంటున్నాడో అదే నెరవేర్చి ఇప్పుడు ఏం చేయాలి? ఆమె పద్మశాలి, వాళ్ళ భర్త మున్నూరు కాపు కాబట్టి పద్మశాలి ఇంకెవరైనా ఉన్నారా చూసి వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వటం లేరు కాబట్టి ఇప్పుడు మున్నూరు కాపుకి మంత్రి పదవి ఇవ్వాలని, పద్మశాలికి ఎమ్మెల్సీ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇది 2వ రకమైన సంకేతం. 3వ రకమైన సంకేతం అంటే 2వ రకమైన సంకేతంలో ఏంటంటే తన క్యాబినెట్లో ఉన్నప్పుడు సమన్వయం అవసరం, తనతో సయోధ్య అవసరం. తనతో సయోధ్య లేకపోయినా, మిగతా వాళ్ళతో సమన్వయం లేకపోయినా నేను నా క్యాబినెట్లో కొనసాగించను అనే సంకేతాలు పంపటం. అంటే క్యాబినెట్ అంటే రేవంత్ రెడ్డి టీం లాగా ఉండాలి, మేము సపరేట్ అనేటువంటి భావన ఎవరికి ఉండటానికి వీల్లేదు అనే సంకేతాలు పంపటం. 3, పార్టీ మీద, ప్రభుత్వం మీద తనకున్న పట్టుని కాపాడుకోవటం, బయటికి చూపించుకోవటం. పార్టీ అంటే రేవంత్ రెడ్డి, ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి అనే సంకేతాలని పంపటం. ఈ 3 రకాల సంకేతాలను పంపించే ఉద్దేశంతో ఇప్పుడు కొండా సురేఖ మీద చర్య తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. అంటే కొండా సురేఖ మీద చర్య తీసుకోవడం ద్వారా ఈ 3 రకాల సంకేతాలు అయితే పబ్లిక్కు పంపించవచ్చు అనేది చూడాలి ఏం జరిగింది అనేటువంటి.